హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే ప్రేరణ. ప్రేరణ అంటే ఇన్స్పిరేషన్. ఈ కథను రాసిన వారు ఆర్ బృందా గారు. మరి కథ ఏంటో విందామా? అమ్మా, నా మార్కుల కార్డును ఒకసారి చూస్తావా అని వినీత్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు. వినీత్ పాఠశాల నుంచి ఇంటికి రాగానే అమ్మతో అన్నాడు, ఎందుకు చూడను, చూపించు, ఆసక్తితో అడిగింది అమ్మ. వినీత్ అందివ్వగానే తల్లి అతడి మార్కులను పైకి చదివేసింది. అన్నిట్లోనూ 80 పైగా మార్కులు. చాలా సంతోషం రా అంటూ కుమారుడి తలను ప్రేమగా నిమిరింది. కానీ అతడు సంతోషంగా లేడని, ఏదో అతనిని బాధిస్తుందని ఆమె గుర్తించింది. వినీత్, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని ప్రేమగా అడిగింది. అమ్మ, ప్రసాద్కి 65% మార్కులు వచ్చాయి, అంటే 65% వచ్చింది. ఆ మాత్రానికే వాడేదో సాధించేసినట్టుగా మా మిస్ పొగిడారు. అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది నేనే, కానీ ఆమె నా గురించి ఒక్క మాట చెప్పలేదు. ఎందుకమ్మా ఇలా? మా ప్రసాద్కి ఏమో 65% మార్క్స్ వస్తేనే వాడినేమో బాగా పొగిడింది, నాకేమో 80 కంటే ఎక్కువ వచ్చాయి, నన్ను ఎందుకు పొగడలేదమ్మా అని ఆమెకు ఎందుకమ్మా ఇంతగానం జెలస్ నేనంటే అని వినీత్ అడిగాడు. అవునా, ప్రసాద్కు లాస్ట్ టైం ఎన్ని మార్కులు వచ్చాయిరా నాన్న అని అమ్మ అడిగింది. అమ్మ, వాడికి 40% మార్క్సే వచ్చాయమ్మా అని చెప్పాడు వినీత్. తల్లి అందుకుంది. ఇప్పుడు ప్రసాద్ ఇదివరకు 40% మార్క్సే వచ్చాయి, 65% మార్క్స్ ఇప్పుడు తెచ్చుకున్నాడు. అంటే అతను లాస్ట్ ర్యాంక్ నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యి కొన్ని మార్కులు సంపాదించాడు. మరిన్ని మార్కులు సాధించడానికి అతడికి ఇన్స్పిరేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ అవసరం. అందుకే మీ టీచర్ అతడికి కొంచెం ధైర్యాన్ని అండ్ ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ని పెంచాలని ప్రయత్నించారు. వినీత్, ఇతరుల నుంచి నీవు ఎప్పుడు కూడా నన్నందరూ పొగడాలి, నన్నందరూ మెచ్చుకోవాలి అని ఎదురు చూడవద్దు. నీ మీద నీవే పోటీ పడడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఎగ్జామ్లో నీ స్టామినా నువ్వు పెంచుకోవడానికి, నీ టాలెంట్ నువ్వు చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి నాన్న. దీనికి ఎవ్వరు కూడా నేను పొగడాల్సిన అవసరం లేదు, అర్థమైందా అని వాళ్ళ అమ్మ చెప్పింది. అర్థమైందమ్మా చెప్పాడు వినీత్. నీకు నా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాడు. ఏంట్రా, అమ్మకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని తల నిమురుతూ, ఇక పడుకో నాన్న, రాత్రి అయింది, మీ నాన్న వచ్చేసరికి నువ్వు పడుకోవాలి, సరేనా అని అంది అమ్మ. పిల్లలు, ఎప్పుడు కూడా మనము ఎదుటి వారిని చూసి జెలస్ ఫీల్ కావద్దు. అందరూ మననే పొగడాలి, అందరూ మననే ఎక్కువగా గుడ్ 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 అనాలి అని ఎప్పుడు కోరుకోవద్దు. మనం చేసే పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎప్పుడు కూడా మనం ప్రేమించే వాళ్ళకు, మనం అంటే ఇష్టపడే వాళ్ళకు థ్యాంక్స్ ఎప్పుడు కూడా చెప్పవద్దు. గుడ్ నైట్ పిల్లలు.